కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మెస్సియా రావాలి, మెస్సియా రావాలని ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడు, ఆయనలో ఇవన్నీ జరిగాయి. ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు అని తెలియజేస్తావు. మీరు ఆయనను చంపేశారు, మీరు ఎరగలేదు. అయినను మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, బంధించి ఉంచలేదు గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను ఏం చేసుకున్నాడంట? లేపుకున్నాడు. మృతుల్లో నుండి పునరుద్ధానం చేసుకున్నాడు. మరణం ఆయనను బంధించుట అసాధ్యము, దేవుడు లేపుకున్నాడు. సాతాను చంపాలనుకున్నాడు, చంపిన ఆయన పాపము చేయలేదు కనుక దేవుడు మరణం నుండి ఆయనను లేపుకున్నాడు. ఆయనను గురించి దావీదే చెప్పాడు. మీరందరూ తెలుసు కదా, మీరందరూ ఏమంటుంటారు? మా పితరుడు అబ్రహాము, మా పితరుడు దావీదు, మా తండ్రి మా తండ్రి మా తండ్రి అని గొప్పగా చెప్పుకుంటారు కదా. మేము దావీదు సంతానమని, మేము అబ్రహాము సంతానమని గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇదిగో మన పితరుడైన దావీదు కూడా ఆయన గురించి ఈ మాట చెప్పాడు.